హై ఫ్రెండ్స్, ఐఎమ్ మోహన్ పేజ్ కి అందరికీ వెల్కమ్ అండి. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను చెప్తాను. ఈ రోజు అయితే డే 50 అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత టీన్ రీప్లేస్ చేసిన బ్యావరేజ్ అయితే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేశాను. బయట అయితే వర్షం బేబస్సంగా పడుతుందండి. అయినప్పుడు కూడా షూట్ కి అయితే బయలుదేరాను అనమాట. నేను మైన్ హెచ్. సో షూట్ కి బయలుదేరాం. వర్షంతో అయితే షోరూమ్ కి వెళ్ళాము. ఈ వర్షం అయితే ఏ షూట్ చేయడానికి అవ్వలేదండి. అందుకని చెప్పేసి రిటర్న్ బ్యాక్ అయితే వచ్చాం అనమాట. వచ్చేసే ముందు లేట్ మార్నింగ్ అయితే మేము బ్రంచ్ అయితే చేసాం. బ్రంచ్ అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపేసి ఉప్మా దోశ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ నుంచి రూమ్ కి అయితే వచ్చామండి. ఈ రోజు అయితే దోసకాయ డైట్ చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాం అనమాట. దోసకాయ మొక్కలు తీసుకుంటాం. కంప్లీట్ ఎడిటింగ్ అయితే చేద్దాం. చాలా వీడియోస్ అయితే పెండింగ్ ఉండిపోయినా ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి నేను ఎడిటింగ్ చేస్తున్నాను. ఇంకా అంతలో అయితే మా కళ్యాణ్ వచ్చాడండి. కళ్యాణ్ అంటే తెలుసు కదా, రంపచోడవరం కళ్యాణ్ టూరిజం కళ్యాణ్ తెలుసు కదండి. ఆయన అయితే రావడం జరిగింది. ఆయన అయితే మనకు ఒక స్క్రిప్ట్ అయితే చెప్పడం జరిగింది అనమాట. పాపికొండలకు సంబంధించినటువంటి ప్యాకేజ్. సో 4000లో పాపికొండల ప్యాకేజ్ అయితే మీకు 2 days ప్యాకేజ్ అయితే ఉంటుంది రాజమండ్రి భద్రాచలం నుంచి. సో రూమ్ నుంచి బయలుదేరి ఈవినింగ్ అయితే డిమార్ట్ దగ్గరికి వచ్చామండి. ఎందుకని అంటే పాప్కార్న్ అయితే తీసుకున్నాం అనమాట టైం పాస్ కోసం. పాప్కార్న్ ఎందుకు తీసుకున్న టైం పాస్ కంటే రంపచోడవరం అయితే బయలుదేరారు అనమాట. కళ్యాణ్ ముందు మేము వెనకైతే బయలుదేరామండి. రాజమండ్రి డిమార్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి రంపచోడవరం అయితే వచ్చేస్తాం అనమాట. మా ముందు రెనాల్ట్ ట్రైబర్ కార్ అయితే చూసారు కదా, ఫేస్ లిఫ్ట్ కొత్తది భలే ఉంది అసలు. ఇక రంపచోడవరం వచ్చిన తర్వాత అయితే ఇక్కడ బుల్లెట్ చూసానండి. మార్నింగ్ అయితే దీని వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. కాస్త ఆకలిగా ఉండడంతో టమాటా బజ్జీ అయితే రంపచోడవరంలో అయితే తినడం జరిగిందండి నేను మైనహెచ్. ఇంకా అక్కడ నుంచి నైట్ స్టే కోసం చెప్పేసి కళ్యాణ్ అయితే ఒక రిసార్ట్ సెట్ చేశారు అనమాట. ఆ రిసార్ట్ అయితే రావడం జరిగింది మేము ఫస్ట్. రిసార్ట్ అంబియన్స్ అయితే చాలా బాగుందండి. వచ్చాం కదా ఏదో ఒకటి తెచ్చుంటాం అని చెప్పేసి డాగ్ అయితే చూసారు ఎలా తోకాడేస్తుందో. మేము వచ్చిన కాసేపటికి అయితే మా కెప్టెన్ రావడం అయితే జరిగిందండి. కెప్టెన్ అయితే పడవలాట కార్ వేసుకుని వచ్చాడు. తర్వాత కెప్టెన్ అయితే వస్తూ ఇదిగోండి ఫ్రూట్ పల్ప్ అయితే తీసుకొని వచ్చాడు అనమాట. ఎలవరది అలాగే కివీది అయితే తీసుకొని వచ్చాడు. సో నైట్ డిన్నర్ ఇదే అని చెప్పేసి అయితే జోక్ చేశారు. కానీ నైట్ డిన్నర్ ఇది కాదండి, ఫ్రైడ్ రైస్ కూడా తీసుకొని రావడం జరిగిందండి మా కోసం. ఇంకా కాసేపు అయిన తర్వాత కళ్యాణ్ కూడా వచ్చాడు అనమాట. సో మేము వచ్చిన వాళ్ళు నలుగురు, ఉన్నటువంటి 3 కార్లు అనమాట. మేము నలుగురు కలిపి ఈ రిసార్ట్ అయితే ఈ రోజు నైట్ స్టే చేస్తున్నాం అండి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.